కానీ మీరే నా లవర్ అయితే మటుకు నేను చేయగలను మేడం. నేను నీ లవర్ని అయితేనా? అవును మేడం. ఎట్లా చేస్తారా? నేను తాగకుండా ఉంటాను కానీ నేను తాకోకుండా ఉండలేను బంగారం, ప్లీజ్ రా. అలా కాదు మేడం, ఇప్పుడు నేను లవ్ సీన్ చేసి చూపిస్తాను, మీకు నచ్చితే నన్ను పాస్ చేయండి మేడం. ఇప్పుడు ఎంతో అంత కొద్ది యావరేజ్ ఉన్నా కదా, అది చిన్నగా ఉంటేంది, చిన్న నీ పెద్దది కావాలా? సరే ట్యాబ్లెట్స్ వాడదాం. ఓన్లీ యాక్టింగ్ సార్. అంటే దగ్గర పోయి ఇట్లా పెట్టుకొని మొహం పెట్టి మూతులు పెట్టి అలా నాకితే అది యాక్టింగా? ఇప్పుడు మేడం మీకు ఎలా ఉంది? మూతులు మూతి పెట్టి నాకుతాను. కాదండి, లిప్ కిస్ అయితే ఏం పెట్టలేదు. ఇంతమంది ఇలా పుట్టావి, పుట్టోడికి దొరికాడు నా అన్నానికి, అన్నం మొత్తం వాడికి. ఇంతన్నా ఇంత అందంగా ఉన్నావే, అసలు నా భార్యగా దొరకడం నా అదృష్టం. ఇంత అందంగా ఉన్నాను కాబట్టి మీరు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను కదా. ఈరోజు నిన్ను ఒక రేంజ్లో తీసుకెళ్తా. ఏం రేంజ్ ఏమో, పిల్లలు లేకుండా. పిల్లలు 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 అంటావు, నీ పిల్లలు ఎందుకు? పిల్లలు అనుకో వా వా అని ఎడుతా అంటాడు వాడు. మనకు రొమాన్స్కి అర్థం వాడు అవసరం. మనం లేట్గా అయినాం అనుకో రోజు. అలా కాదండి, ఒకసారి వెళ్ళి డాక్టర్ చూపించుకుందాం. ఇప్పటికీ మంచం ఎన్నిసార్లు రిపేర్ చేసినా కదా, ఇంకా నీకు వాళ్ళ పిల్లలు ఎందుకు? మనకి రొమాన్స్కి అడ్డం పిల్లలు వద్దు. హాస్పిటల్కి వెళ్దామండి, పిల్లలు ఉంటే మంచిది. ఆడపిల్లకి పాప ఒక బాబు ఉంటే మీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. పిల్లలు ఎందుకే ఇప్పుడు? ఆడుకోవడానికి పిల్లలే కావాలా? నేను లేనా? నాతో ఆడుకో, ఎట్లా ఆడుకుంటే ఆడుకో, కింద పడి అలా కాదండి, ఎవరికైనా బయటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా పిల్లలు లేరు అని అడుగుతారు. పిల్లలు ఇంట్లో పడుకున్నాడు, మా ఆయనకు నేనే కావాలని అది అని చెప్పు చెప్పు చెప్పు. ప్లీజ్ బంగారం, నువ్వు పెద్ద పిల్లోడివే కానీ ఇద్దరు పిల్లలు ఉండాలి ముద్దుగా. ప్లీజ్ బంగారం, డాక్టర్ ప్లీజ్ బంగారం, నేను కూడా ప్లీజ్ ప్లీజ్, నువ్వు కూడా ముద్దుగున్నావు. పిల్లలప్పుడు ఇంకో నీకు పిల్లలు కావాలంటే సంవత్సరానికి ఒక బాబు, ఇంకో సంవత్సరానికి ఇద్దరు బాబులు. అప్పటిదాకా ఈ బుజ్జి పిల్లని చూసుకో బంగారం, ప్లీజ్ 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 ప్లీజ్. ఈ బుజ్జి పిల్లడు ఓకే, కానీ ఇంకా ముద్దుగా పిల్లలు కావాలి. మనం ఇద్దరం ముద్దులు ఆడుతాం, మళ్ళీ ముద్దు పిల్లలు ఎందుకు? పిల్లలు 1 year తర్వాత, 1 year 2 years తర్వాత నువ్వు అనుకున్నట్టు చేస్తాం. అప్పటిదాకా మనమే ముచ్చట చేసుకుంటాం బంగారం. ప్లీజ్ బంగారం, నీ బుగ్గలు చూడు, ముద్దు లేకుండా ఎట్లా మొత్తం చిన్నగా అయిపోయినాయి. అసలు ముద్దు లేకుంటే ఈ బుగ్గలు ఇట్లా ఉండవు. నువ్వు రేపు హాస్పిటల్కి వస్తానంటేనే నేను వాళ్ళ పక్కలోకి వస్తాను, లేకపోతే లేదు. బంగారం ప్లీజ్ రా, ప్లీజ్ రా. డాక్టర్ దగ్గర కావాలంటే రేపు వెళ్దాం, ఇవాళ మాత్రం కాదనకు రా, ప్లీజ్ రా. రేపు వస్తావు కదా కన్నా? పక్క వస్తా. నేను తాగకుండా ఉంటాను కానీ నేను తాకోకుండా ఉండలేను బంగారం, ప్లీజ్ రా. మ్యాగీ ఉన్నంతసేపుడు కూడా లేవు కదరా, 5 నిమిషాలు. ఏంది ఈ కర్మ నాకు? ఈ అందం అంత ఎవరికో ఏమో. మేడం గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, నిన్న లవ్ ప్రపోజల్ సీన్ ప్రాక్టీస్ చేసావా ఇంటి దగ్గర? ఒకసారి చేసి చూపించు. ఐ లవ్ యూ మేడం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సిరి.
ఐ లవ్ యూ మేడం. అరే మళ్ళీ ఒకసారి వచ్చి ఐ లవ్ యూ మేడం. ఓకే మేడం, ఈసారి చెప్తాను. ఐ లవ్ యూ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం. అరే బాబు అలా కాదురా, లవ్ ప్రపోజల్ కంటే ఒక ఎక్స్ప్రెషన్స్, గుండెల హార్ట్ బీట్ అసలుకి ఎక్కడికెక్కడికో తేలిపోవాలి. ఒక్కసారి నేను చేసి చూపిస్తా, చూడు. అలా కాదురా, నేను టచ్ చేస్తే నీకు ఎలా ఫీలింగ్స్ వెళ్తున్నాయా అన్నారా? ఒక కళ్ళల్లో చూడు. ఎలా అవపడుతుందో ఒక కళ్ళ నుంచి రావాలి ఆ ప్రేమ, ఆ వేద. ఆ స్పర్శ అనేది ఉండాలి ప్రేమించడం. ఏంట్రా అలా చేస్తున్నా? నేను టీచర్నిరా. మేడం నేను ఎక్కడ చేయలేకపోతున్నాను, వేరే అమ్మాయి దగ్గర కూడా చేయలేకపోతున్నాను, కానీ మీరే నా లవర్ అయితే మటుకు నేను చేయగలను మేడం. నేను నీ లవర్ని అయితేనా? అవును మేడం. ఎట్లా చేస్తారా? అలా కాదురా, అలా చేయడం తప్పురా. ఎందుకు తప్పు మేడం? నాకు ఎక్కడ యాక్టింగ్ రావట్లేదు, కేవలం మీ దగ్గర యాక్టింగ్ వస్తుంది. అది మీరు నా లవర్ అంటే నాది ఫీలింగ్ వస్తుంది మేడం. మీరు టీచరే కదా, యాక్టింగ్ నేర్పిస్తున్నారు కదా, నాకు ఇన్వాల్వ్ అవనియండి మేడం. ఇప్పుడు మేడం మీకు ఎలా ఉంది? వద్దురా, తప్పురా. అలా కాదు మేడం, ఇప్పుడు నేను లవ్ సీన్ చేసి చూపిస్తాను, మీకు నచ్చితే నేను పాస్ చేయండి మేడం. మరి తప్పు చేసామంటేనే మేడం తప్పు ఒప్పు నాకు తెలియదు మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నాకు కావాలి, మీరు లేకుండా నేను అసలు బతకలేను మేడం. అరే తప్పురా. తప్పు ఎందుకు మేడం? ఎంతమంది చేయట్లేదు, ఏం కాదు మేడం. ఆయన తెలిస్తే ప్రాబ్లం అవుతుందిరా మేడం. ఈ రోజుల్లో 2 పిల్లలు 3 పిల్లలు ఎంతమంది చేసుకోవట్లేదు మేడం, తెలీదా మీకు? మీరు నాకు కావాలి మేడం, మీరు లేకుండా నేను ఉండలేను. లేదు మేడం, లేదు మేడం, మీరు నాకు కావాల్సింది, నేను పెళ్లి చేసుకుంటాను. కావాలి మేడం. ఏంది ఏజ్ గురించి ఆలోచిస్తున్నారా? సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఆవిడకి కనీసం 7-8 years గ్యాప్ ఉంది. ఇది ఈ రోజు అంతా కామన్ మేడం, ఇట్లాగా పెద్ద పెద్ద వాళ్ళే చేసుకుంటున్నారు. మనలో మనకి ఏముంది మేడం? నాకు మీరు కావాలి మేడం. మీ ఆయనకు విడాకులు ఇచ్చేయండి, నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. అయ్యో ఎట్లాగో మీకు పిల్లలు కూడా లేనట్టున్నారుగా మేడం, ప్లీజ్ మేడం, మీరు నాకు కావాలి మేడం. మీరంటే నాకు ఇష్టం మేడం, మీరంటే నా ప్రాణం మేడం. వద్దురా, కావాలి మేడం. వద్దురా. లేదు మేడం, మీరు నాకు కావాలి. మా హస్బెండ్ ఉన్నారా? వదిలేయండి. వద్దురా, ఈ రోజులు అన్ని కామన్. వద్దురా, ఫ్యామిలీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందిరా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం మేడం. ఇవన్నీ అందరికి అలవాటు అయిపోయింది మేడం, ఇట్లాంటి ఒప్పుకోండి, మీరు నాకు కావాల్సింది. లేదు మేడం, మీరు లేకుండా నేను బతకలేను. మీరు లేకపోతే ఇప్పుడిప్పుడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, మీ ఇష్టం. ఇంకా నాకు మీరు కావాలి మేడం.
నాకు నువ్వు కావాలి మేడం. నువ్వు లేకుండా అసలు బతకలేను. ఏదేమో ఎప్పుడు నేను వదిలిపెట్టింది మేడం. లైఫ్ లాంగ్ నేను ఇలాగే ఉంటాను మేడం నీతో. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు మీరు కావాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీకు ఎలాగో పిల్లలు లేరు కదా, ఇంకేంటి ప్రాబ్లం? నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను మేడం. ఒప్పుకో మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. సరే కానీ మా ఆయన లేనప్పుడు మట్టికి రారా. అలా కాదు మేడం, మీరు ఇప్పుడు వచ్చేయండి. నేను మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకున్నాను మేడం. వచ్చేయండి మేడం, ప్లీజ్ మేడం. వద్దురా ప్లీజ్ మేడం. వద్దురా. లేదు మేడం, ప్లీజ్ మేడం. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను మేడం. మీ ఆయన వదిలేండి మేడం, నేను చూసుకుంటాను మేడం. ప్లీజ్ వద్దురా ప్లీజ్ మేడం. హస్బెండ్ మట్టికే రారా. లేదు మేడం, అసలు ఆయన వదిలేండి మేడం. నాకు నువ్వు కావాలి మేడం. ప్లీజ్ మేడం, ఆయన వదిలేసి వచ్చేయండి మేడం. మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా. ఏదో ఒక పని చేసుకుని మేము మంచిగా చూసుకుంటాం మేడం. మంచిగా బతికించుకుంటాం మేడం. మీరు లేకుండా నేను ఉండలేండి మేడం. నాతో వచ్చేయండి మేడం. మీ ఆయన వదిలేయండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. ఏంది కథ? మంచి ఫ్రేమ్ చూపిస్తాను. గూగుల్లో కొట్టినా కానీ మొత్తం సర్చ్ కాదు మీది. రొమాన్సా? చెప్పా. ఏం లేదండి, తను మా స్టూడెంట్. తనకి కొంచెం లవ్ సీన్స్ నేర్పమంటే నేర్పుతున్నాను. యాక్టింగా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! యాక్టింగ్లో వాడు ఏం చేశాడు? పేదవాళ్ళని టచ్ చేశాడా? బుక్కలను టచ్ చేశాడా? బాడీ పార్ట్స్ టచ్ చేశాడా? యాక్టింగా? ఇదంతా యాక్టింగా అని ముద్దులు పెడితే కూడా యాక్టింగా? అబ్బబ్బబ్బబ్బ! ఏం మహానటివే నువ్వు అసలు. అదేదో యాక్టింగ్ నాకు నేర్పవా? నాకు తెలియదు యాక్టింగ్. నేను ఎటు పోవాలి ఇప్పుడు? నాకు యాక్టింగ్ తెలియదు. అయ్యో, యాక్టింగ్ నేర్పమా? నాకు యాక్టింగ్ నేర్పుతుంది. నేర్పవా? నాకు మాత్రం యాక్టింగ్ నేర్పవు. నీకు దేశంలో అందరు కావాలి, అందరికి యాక్టింగ్ నేర్పుతావు. నన్ను ముద్దు పెడతావు, యాక్టింగ్ నేర్పు. అక్కడిక్కడ టచ్ చేస్తావు, యాక్టింగ్ నేర్పు. కొంచెం రొమాంటిక్ సీన్ జరుగుతుందండి, అంతే, ఏం లేదండి. నీకు రొమాన్స్ కావాలంటే నేను సరిపోవట్లేదా? సరే, కొద్దిగా వీక్ అనుకుంటాం, ఒప్పుకోను. సరే, నీ సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా వీక్ అనుకుంటాం. అయితే ఇప్పుడు ఏంది? డాక్టర్ దగ్గరికి పోతాం, ఇంజక్షన్లు వాడతాం, టాబ్లెట్లు వాడతాం, గోటం పెద్దగా అవుతుంది. అప్పుడు పిల్లలు కావాలా? పిల్లలు ఎందుకు? దత్తత తీసుకుందాం. మనం ఎక్సర్సైజ్ రోజు చేద్దాం. నీకు ఎట్లా కావాలంటే ఇట్లా నేను ట్రై చేస్తా. వేరు తగలకే నాకు పరుగు పోతుంది కదా. ఇప్పుడు ఎంతో అంత కొద్దిగా యావరేజ్ ఉన్నా కదా, అది చిన్నగా ఉంటాయింది. చిన్న నీ పెద్దది కావాలా? సరే, టాబ్లెట్స్ వాడదాం. డాక్టర్ నెంబర్ నేను ఫోన్ చేస్తా ఇప్పుడు. లేకపోతే నీకు తెలిస్తే నువ్వు ఫోన్ చేయి. ఈ బతుకు కాదండి, కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఎలా ఉండాలో నేర్పుతున్నాను తనకి. ఇప్పుడు నువ్వు టీచర్వి, వీడేమో స్టూడెంట్, నీకు రొమాన్స్ అయింది. నువ్వు దేనికి వచ్చారా? సార్, నాకు యాక్టింగ్ మేడం దగ్గర వస్తుంది సార్. యాక్టింగ్ నేర్పుకుంటూ వచ్చావా? ఏం నేర్పింది నీకు? లేదు సార్, మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు సార్. ఓన్లీ యాక్టింగే సార్. అంటే దగ్గర పోయి ఇట్లా పెట్టుకొని మొహం పెట్టి మూతులు పెట్టి అలా నాకితే అది యాక్టింగా? ఏమి నేర్చుకున్నావు ఇప్పటిదాకా? ఏదో యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాను అంతే సార్. మీరు వేరేగా అనుకోవద్దు సార్. ఆహా, లవ్ మేకింగ్ అదే నువ్వు ఒక్కడే ఉన్నావు స్టూడెంట్వి, ఇంకెవరు లేరా? సార్, మీ ఆవిడ చాలా మంచిది సార్. అబ్బా అబ్బా, ఏం సర్టిఫికేట్ ఇచ్చినవరా నువ్వు? నా పిల్లలు నాకే మంచిదని చెప్పి చెప్తాను. అవరా అర్రీ నీకు ఆస్కారం అడిగాలరా బాబు. నా పిల్లం రా, మా వైఫ్ గోల్డ్ ముద్దుగుమ్మ. నేనే సరిగ్గా ఇప్పటిదాకా ముద్దు పెట్టలేదు. నువ్వేంద్రా ముద్దు పెట్టి నాకుతావు?
కాదండి లిప్కిస్ అయితే ఏం పెట్టలేదు. ఎక్కడ ఇప్పుడు ఏం చేయాలి? చీరలు ఉన్నాయి కదా, మేము చంపేస్తా. హే నువ్వు భయపడకు, ఏం కాదు, విడిపోయడానికి విడుదల అయిపోయింది. ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోదు, అవసరం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. నేను నీకున్నాను, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను, నేను ఉన్నా కదా, నువ్వు అసలు భయపడకు.